నమస్కారం అండి. నమస్తే అండి. అసలు పాకిస్తాన్కి అంత డ్యామేజ్ చేసినా కూడా కొంచెం కూడా బుద్ధి లేకుండా మళ్ళీ యుద్ధం అనేది స్టార్ట్ చేశారు. మనం చూసుకుంటే ఇండియా ఆర్మీ 2 చనిపోయారు. ఇండియా ఆర్మీతో పాటు 80 మంది నార్మల్ మనుషులు కూడా చనిపోయారు. ఈ యుద్ధం 20 నార్మల్ మనిషి 28 మంది చనిపోయారు. అసలు యుద్ధం అనేది ఆగిద్దంటారా? వాళ్ళకి బుద్ధి వచ్చిద్దంటారా? నా పేరు చిన్నరాజు అండి. నేను ఎలక్ట్రిసిటీ బోర్డులో చిరు ఉద్యోగిని. ఇది నా కుటుంబం. అట్లనే ఇట్లయితే నా కుటుంబం అని నేను అనుకుంటున్నాను. ఇండియా కూడా మన కుటుంబమే. మన కుటుంబం పెద్దగా నరేంద్ర మోడీ గారు కుటుంబం ఎట్లయితే బాగుండాలని కుటుంబ పెద్దగా నేను అనుకుంటున్నాను. వాళ్ళు కూడా అట్లనే అనుకున్నాను నరేంద్ర మోడీ గారు. కానీ మనలో చొరబడి 28 మందిని చంపిన తర్వాత మనం దానికి ప్రతిఘటన చేయకపోతే మన చాతగానితనంగా మిగిలిపోతుంది. ఇండియా అనేది శాంతి 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 అని అందరు చెప్పడమే జరుగుతుంది. ఎంతవరకు శాంతిగా ఉండాలో అంతవరకు ఉంటాం. ఒక స్టేజ్ దాటిపోయి మన దగ్గర చొరబడి 28 మందిని చంపిన తర్వాత ప్రత్యేకంగా మెన్షన్ చేస్తూ నువ్వు హిందువా ముస్లిం అని మెన్షన్ చేస్తూ చంపిన తర్వాత ఇంకా మనం ఆగడం అనేది ఉండదు. వాళ్ళు కూడా ఏంటంటే పిరికి పంత చంద్రులుగా మాట్లాడుతూ భయంతో మాట్లాడినట్టు యాక్టింగ్ చేస్తూ మళ్ళీ పంపిస్తూ మన మీద యుద్ధానికి రెడీ అయ్యి సిద్ధంగా ఉన్నారు. కానీ మనతో యుద్ధం పెట్టుకోవాలంటే వాళ్ళు 24 నుంచి 25 కోట్ల మంది ప్రజలు ఉన్న వాళ్ళు 140 కోట్ల మంది ఇండియన్స్ ఉన్న మనతో పెట్టుకోవాలి అని అనుకునే థాటే మనకి ఫస్ట్ భయాన్ని క్రియేట్ చేస్తుంది మనలో. కాకపోతే ఆల్మోస్ట్ ఇంకొక 1 వీక్లో ఎండ్ వాళ్ళకేస్తారండి. ఆల్మోస్ట్ సగం వరకు క్లాషెస్ 9 దగ్గర బాంబు పేలుడు జరిగింది. ఆల్మోస్ట్ కరాచీ వాళ్ళ ఇంటర్నల్గా రావులపిండి అందరి దగ్గర కూడా ఇండియా వెళ్ళిపోయింది. ఇంకా నాకు తెలిసి 1 వీక్లో ఎండ్ కార్డు వలుగుతారు వాళ్ళకు. ఇంకా ప్రపంచంలో ఎక్కడ కూడా మళ్ళీ టెర్రరిజం అనే మాట ఎత్తితే ఇండియా వైపు చూడాలని ఎవడన్నా అనుకుంటే ఇంకా ఇంకా కళలో కూడా కలడానికి కూడా భయపడతారు. ఇండియా వైపు చూడాలి అంటే కూడా భయపడతారు. దానికి ముగింపు కాడు నరేంద్ర మోడీ గారు మరి కొద్ది రోజుల్లో ఆల్మోస్ట్ 3 డేస్ నుంచి జరుగుతున్న దాంట్లో సగం 50% అయిపోయింది. నెక్స్ట్ 50% ఆల్మోస్ట్ వాళ్ళ చీఫ్ కూడా తప్పించుకున్నాడు. ఆయన ఎక్కడ సరెండర్ అయిందో తెలియదు, బంకర్లు వెళ్ళి దాక్కున్నాడు. ఆల్మోస్ట్ ఇంకా 1 వీక్లో ఎండ్ కార్డు వరుగుతుందని నేను అనుకుంటున్నా. ఇకపై టెర్రరిజం అనే మాట వేరే వాళ్ళు ఎవరైనా ఎత్తినా ఇంకొకసారి భయపడుతూ వేరే దేశాల మీద పడాలన్నా కూడా ఇంకా కళలో కూడా వాళ్ళకు భయంతో కూడిన జవాబు ఇచ్చినట్టే నరేంద్ర మోడీ గారు అని నేను అనుకుంటున్నాను. మంచిదే అండి. సింధూర్ అనేది ఏంటంటే పసుపు కుంకుమాలతో ఇప్పుడు మన భారతదేశ ప్రకృతి ఏంటంటే ఆ భార్యాభర్తలు కానీ పసుపు కుంకుమలతోటి మనకు చాలా ముడిపడ్డది హిందూ ధర్మం అనేది. అట్లాంటి 28 మందిని చంపి 28 మంది స్త్రీలకు వాళ్ళ భర్తలను దూరం చేసి అట్లాంటి దాంతో వీళ్ళందరూ కూడా తీసుకుని ఇచ్చినాం. అదే కుంకుమ ఎంతవరకు మనకు హిందూ దాన్ని ప్రత్యేకత ఉంటుందో ఆ దాన్ని ఇండికేషన్గా తీసుకొని మీరు ఒక 28 మందిని మీరు చేయగలుగుతారు. కానీ మాలాంటి 140 కోట్ల మంది మీ మీద పడితే ఎట్లుంటుంది అనే దానికి వాళ్ళు ప్రత్యేకంగా చూపించి అదే పేరు పెట్టడం కూడా కరెక్టు. దానికి ఆల్మోస్ట్ ఎండ్ కార్డు వలుగుతారు ఇంకో 3 డేస్లో. ఇంకా పాకిస్తాన్ 2 లేడీస్తో కూడా పంపించే అంటే వాళ్ళతో చెప్పించడం ఏంటంటే మా దగ్గర ఉన్న మొగోళ్ళు కూడా అవసరం లేదు, నీకు ఓన్లీ మీరు ఏదైతే పసుపు కుంకుమలు జరిపినరో ఆ లేడీస్ తోటే మీ దేశాన్ని సర్వనాశనం చేస్తామని ఒక ఇండికేషన్ అనేది మోడీ గారు ఇచ్చారు. ఆల్మోస్ట్ ఎండ్ కార్డు వలుగుతారు. ఇంకా అసలు ఆ టెర్రరిజం గురించి ఇంకోసారి ఎవరు కూడా ఎత్తరు, మాట్లాడరు. ప్రశాంతంగా ఇండియా అనేది ఇంకా పీస్ఫుల్గా ఉంటుంది. ఎవరి పనులు వాళ్ళు చేసుకొని హ్యాపీగా కుటుంబంతో నేను ఎట్లయితే నా కుటుంబంతో నేను హ్యాపీగా ఉన్నానో అదే రకంగా ఇండియా కూడా హ్యాపీగా ఉంటుంది. ఇంకా ముందుకెళ్తుంది, బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది ఇండియాకు. అందరు పెట్టుబడులు కానీ ఇంకేది కానీ మనల్ని ఓర్వలేక ఆల్మోస్ట్ ఏషియన్ కంట్రీస్ ఏవి కూడా ఇంకా శ్రీలంక కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ ఎక్సెప్ట్ పాకిస్తాన్ కూడా ఏవి కూడా మొత్తం కొలాప్స్ అయిపోయినాయి. ఎక్సెప్ట్ ఇండియా మాత్రమే స్ట్రాంగ్ ఉంది. ఆ స్ట్రాంగ్ ఇండియా ఎదగడం చూసి ఒకప్పుడు ఇండియా ఎదుగుతారా అనేది చాలామంది సందిగ్ధంలో ఉంటే ఇండియా ఇంత గ్రోత్ అవుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఇండియా గ్రోత్ అయిన విధానం చూసి వాళ్ళు ఓర్వజాలక ఇట్లాంటివి ఏమైనా చేస్తే మత విషయాలకు రెచ్చగొట్టో బాంబు పేలుడో ఇట్లాంటివన్నీ చేస్తే ఇండియాలో పెట్టుబడులు తక్కువ అయిపోతాయి, ఇండియా నాశనం అవుతుంది, మేము మళ్ళీ అవకాశం తీసుకుంటాం అనేది ఒక వాళ్ళ అపోహ తప్ప అంతకుమించి ఏముండదు. ఇండియా బలంగా ఉంది, బలంగా కౌంటర్ ఇస్తుంది. 2 శ్రీమూర్తులతోటే కౌంటర్ ఇప్పిస్తుంది. ఆల్మోస్ట్ 6-7 డేస్లో ఎండ్ కార్డు వలుగుతాను నేను అనుకుంటున్నా. జై భారత్, జై హింద్.